హలో, ఐఎమ్ డాక్టర్ మానస, ఫెర్టిలిటీ కన్సల్టెంట్. ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ మనం ఐవీఎఫ్ ట్రీట్మెంట్‌లో ఇచ్చే ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ గురించి తెలుసుకుందాం. చాలామందికి ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ మీద కొన్ని డౌట్స్ అనేవి ఉంటాయి. లైక్ ఈ ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ పెయిన్‌ఫుల్ ఉంటాయా? ఎన్ని డేస్ ఈ ఇంజెక్షన్స్ ఇస్తాము? ఎన్ని రకాల ఇంజెక్షన్స్ ఇస్తాము? ప్లస్ ఈ ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ వల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయా? ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ అనేవి పీరియడ్ వచ్చిన సెకండ్ డే నుంచి పేషెంట్‌కి స్టార్ట్ చేస్తాం. ఇవి యూజువల్‌గా గొనాడోట్రోపిన్ ఇంజెక్షన్స్ అంటాం. అంటే ఎఫ్ఎస్‌హెచ్ అండ్ ఎల్‌హెచ్ కాంబినేషన్స్ అనమాట. ఈ ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు ఓవరీస్‌లో ఉండే ఎగ్స్ అనేవి గ్రో అవుతూ ఉంటాయి. ఇలా ఎగ్ గ్రోత్ అనేది మనం రెగ్యులర్‌గా స్కాన్స్ చేసుకుంటూ మానిటర్ చేస్తాం. ఈ ఎగ్స్ అనేవి మాక్సిమం సైజ్ రీచ్ అయిన తర్వాత పేషెంట్‌కి ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది ఇచ్చి అక్కడి నుంచి 35-36 అవర్స్‌లో ఎగ్ పికప్ ప్రొసీజర్ అనేది ప్లాన్ చేస్తాం. అయితే చాలామందికి ఈ ఒవేరియన్ రెస్పాన్స్ అంటే ఎగ్ గ్రోత్ గానీ, ఎన్ని నంబర్ ఆఫ్ ఎగ్స్ గ్రో అవుతాయి గానీ, ఇవన్నీ గూడా పేషెంట్ టు పేషెంట్ వేరీ అవుతాయి. అంటే డిపెండింగ్ ఆన్ దేర్ ఎగ్ రిజర్వ్, ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ ఏఎంహెచ్ అండ్ హార్మోనల్ ప్రొఫైల్ మీద డిపెండ్ అవుతుంది. అయితే ఈ ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ అనేవి పెయిన్‌ఫుల్ ఉంటాయా అనేది డౌట్ చాలామందికుంటుంది. ఇవి పెయిన్‌ఫుల్ అంతగా ఏమీ ఉండవండి. ఎందుకంటే ఇవి వాటర్ బేస్డ్ ఇంజెక్షన్స్. సో, ఇవి బాడీలోకి ఈజీగా అబ్జార్బ్ అయిపోతాయి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ఇంజెక్షన్స్ యూజువల్‌గా మనం స్టమక్ మీద గానీ, ఫ్రంట్ ఆఫ్ ద థై గానీ, లేదా బటక్స్ మీద ఇస్తాం. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్టమక్ మీదే ప్రిఫర్ చేస్తాం. దట్ టూ సబ్‌క్యూటేనియస్ అడ్మినిస్ట్రేషన్. మనం నార్మల్‌గా డయాబెటిస్ పేషెంట్‌లో కూడా ఇన్సులిన్ ఇంజెక్షన్స్ అనేవి ఇస్తూ ఉంటాం. పెర్ డే 2 ఇంజెక్షన్స్ ఆర్ 3 ఇంజెక్షన్స్ లాగా ఇస్తూ ఉంటాం. లైక్ ఆ ఇన్సులిన్ సిరింజ్‌కైతే నీడిల్ ఎలా ఉంటుంది, సిరింజ్ ఎలా ఉంటుందో, వీటిలో కూడా అదే టైప్ ఆఫ్ నీడిల్ అండ్ సిరింజ్ కూడా ఉంటాయి. సో, వీటి వలన ఎటువంటి పెయిన్ అండ్ డిస్కంఫర్ట్ అనేది ఉండదు. అండ్ ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ వలన ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని అడుగుతూ ఉంటారు. అండ్ ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ అనేవి ఎన్ని రకాలు అని అడుగుతూ ఉంటారు. యూజువల్‌గా 3 రకాల ఇంజెక్షన్స్ అనేవి ఇస్తాం. ఫస్ట్ వన్ ఏంటంటే గొనాడోట్రోపిన్ ఇంజెక్షన్స్. ఇందాక చెప్పినట్టు ఇవి ఎగ్ గ్రోత్ కోసమని ఇస్తాం. ఇవి యూజువల్‌గా మార్నింగ్ టైమ్‌లోనే ఇస్తాం ఈ ఇంజెక్షన్స్. అండ్ సెకండ్ వన్ యాంటగోనిస్ట్ ఇంజెక్షన్స్. ఈ యాంటగోనిస్ట్ ఇంజెక్షన్స్ ఏంటి అంటే గ్రో అయిన ఫాలికల్స్ ఎర్లీగా రప్చర్ కాకుండా ఉండటానికి ఈ యాంటగోనిస్ట్ ఇంజెక్షన్ అనేది యాడ్ చేస్తాం. ఇది ఏంటంటే మీకు యూజువల్‌గా మీ డాక్టర్ చెప్తూ ఉంటారు. టైంకి తీసుకోవాలి ఇంజెక్షన్ అని చెప్తారు. అంటే ఎవ్రీ 24 అవర్స్‌కి ఇంజెక్షన్ ఖచ్చితంగా టైం మెయింటైన్ చేస్తూ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్ ఇంజెక్షన్ ఏంటంటే ట్రిగ్గర్ ఇంజెక్షన్. ఇది ఎగ్ మెచ్యూరిటీ కోసం ఇచ్చే ఇంజెక్షన్. అంటే ట్రిగ్గర్ అనేది కూడా టైప్ ఆఫ్ ట్రిగ్గర్ అనేది కూడా పేషెంట్ టు పేషెంట్ వేరీ అవుతుంది. డిపెండింగ్ ఆన్ ఎన్ని నంబర్ ఆఫ్ ఎగ్స్ ఉన్నాయి. దాన్ని బట్టి కూడా ట్రిగ్గర్ డిసైడ్ అవుతుందనమాట. ఇలా 3 రకాల ఇంజెక్షన్స్ అనేవి ఉంటాయి. అయితే ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా? అంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవు. జస్ట్ మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ లైక్ నాజియా గానీ, వామిటింగ్ సెన్సేషన్ లాగా ఉండటం గానీ, మైల్డ్‌గా అబ్డామెన్‌లో బ్లోటింగ్ ఉండటం గానీ, ఎందుకంటే ఓవరీస్‌లో ఎగ్స్ గ్రో అవుతూ ఉంటాయి కాబట్టి, ఆ బ్లోటింగ్ సెన్సేషన్ అనేది కొంచెం ఉంటుంది. అండ్ లేదా ఇంజెక్షన్ సైట్ దగ్గర మైల్డ్‌గా రెడ్‌నెస్ గానీ, కొంచెం ఇచ్చింగ్ గానీ, ఇలాంటి మైనర్ సైడ్ ఎఫెక్ట్సే ఉంటాయి. లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఖచ్చితంగా ఉండవు. ఎందుకంటే ఈ మెడికేషన్స్ యొక్క హాఫ్ లైఫ్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ బాడీలోంచి తొందరగా వాష్ ఔట్ అయిపోతాయి. అండ్ చాలా మందికేంటంటే ఒక అపోహ ఉంటుంది. ఈ ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ వలన వెయిట్ గెయిన్ అవుతామా? సో, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకోవటం వలన వెయిట్ గెయిన్ అయ్యాము అని చాలామంది చెప్తూ ఉంటారు. విచ్ ఈస్ ఎ మిత్. ఎందుకు అంటే వెయిట్ గెయిన్ అనేది ఖచ్చితంగా డైట్ వలన లేదా లైఫ్ స్టైల్ వలన ఫిజికల్ యాక్టివిటీ మీద డిపెండ్ అవుతుంది. ఈ ఐవీఎఫ్ ఇంజెక్షన్స్‌లో కొంతమంది పేషెంట్స్ ఏంటంటే ఆహ్, ఎగ్ పికప్ ప్రొసీజర్ చేసిన తర్వాత గానీ, లేదా ఎంబ్రో ట్రాన్స్‌ఫర్ చేసినప్పుడు గానీ, తర్వాత గానీ చాలామంది ఏంటంటే అబ్సల్యూట్ బెడ్ రెస్ట్‌లో ఉంటారు. దీని వలన వెయిట్ గెయిన్ అయ్యే రిస్క్ ఉంటుంది తప్పితే, ఇంజెక్షన్స్ వలన వెయిట్ గెయిన్ ఖచ్చితంగా జరగదు. అండ్ పీరియడ్ ఇర్రెగ్యులారిటీ గానీ, హార్మోనల్ ఇంబాలెన్స్ గానీ, ఇలాంటివి ఇంజెక్షన్స్ వల్లే వచ్చే అవకాశం అనేది లేదు. సో, ఈ ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ అనేవి అబ్సల్యూట్‌లీ సేఫ్ ఇంజెక్షన్స్ అండ్ అంత పెయిన్‌ఫుల్‌గా కూడా ఉండవు. కంఫర్టబుల్‌గానే ఉంటాయి. థాంక్ యూ.